పేపర్లు రాసేటటువంటి వార్తలే ఏమయ్యాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు విజయవాడ, గుంటూరు అన్నీ కలిపి అమరావతి అని మొన్ననే చంద్రబాబు గారు చెప్పారు గదా! అదే నిజమైతే అమరావతిలో రైల్వే లైన్ లేకపోవడం ఏంది? బెజవాడలో లేదా? గుంటూరులో లేదా? మంగళగిరిలో లేదా? మరి అమరావతిలో రైల్వే లైన్ అని మళ్ళీ చెప్తున్నారు. అదెందుకు ఆ కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయడం? అమరావతి ఆల్రెడీ రైల్వే లైన్ ఉంది. ఆ 29 గ్రామాల దగ్గరికి రైలు తీసుకెళ్ళి ఏం చేయాలా? ఇలా మంగళగిరి నుంచి అటు విజయవాడ వెళ్తున్న రైలుని ఇట్ట తిప్పి ఇట్ట తిప్పాలా? ఏం అవసరం అది? ఎట్లాగూ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు కడతన్నాం. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఊరి చివరుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ చివరుంది. చర్లపల్లి రైల్వే స్టేషన్ ఆ చివరుంది. ఊరు మధ్యలోంచి ఇట్ట తిప్పితేనే అయినట్టా? ఎందుకు ఇంకొంచెం అదనంగా శ్రమ పెట్టుకోవడం? ఆలోచించుకోవాలి గదా! ఇప్పుడు రాజధాని అమరావతి నూతన రైలు మార్గ నిర్మాణంలో తొలి అడుగు పడిగింది. ప్రతిపాదిత ఎర్రుపాలెం, నంబూరు వయా అమరావతి అలైన్‌మెంట్‌లో కీలకమైన యార్డ్ రీమోడలింగ్ సహా పెద్దాపురం వరకు రైలు మార్గం నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్మాణ సంస్థ టెండర్లు పిలిచింది. ఈ సెక్షన్‌లో అవసరమైన భూమి అందుబాటులో ఉండడంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకోసం 36 కోట్ల రైల్వే శాఖ ఖర్చు పోయబడుతుందంట. ఈ పని పూర్తయితే ఆ తర్వాత సెక్షన్ల వారీగా నూతన రైలు మార్గాన్ని అమరావతి మీదుగా నంబూరు వరకు నిర్మించవచ్చు. ఈ నేపథ్యంలో గుంటూరు, కృష్ణా జిల్లాలో అమరావతి రాజధాని రైలు మార్గం కోసం గెజిట్ నోటిఫికేషన్ చేసినటువంటి సర్వే నెంబర్లో రెవెన్యూ అధికారులు త్వరితగతిన భూములు సేకరించాల్సిన అవసరం ఏర్పడింది. ఇది అవసరమో కాదో ఆలోచించుకోవాలన్నమాట.